తెల్లటి ముత్యాల హారం ఒకటి, మల్లెపూల దండ ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది. ఆ ముత్యాల హారము వెనక బంగారు కుంభముల వంటి అమ్మవారి యొక్క స్తనములు గోచరమవుతున్నాయి. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, కాశ్మీర దేశమునందు లభించేటటువంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి అగరు వంటి పదార్థములను అలదుకొన్నదై, కస్తూరి తిలకము కుంకము మొదలైనటువంటి వాటిని ధరించి గొప్ప పరిమళము వెదజల్లుతుండగా ఆ తల్లి అక్కడ నాకు దర్శనమిచ్చింది. కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి, ఆమె కాశీపురమునకు అధీశ్వరి. అటువంటి తల్లి అన్నపూర్ణ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి, నాకు భిక్షని ప్రసాదించు, అపారమైన కారుణ్యమునకు నువ్వు నిధి కనుక అని అడుగుతున్నారు శంకరులు. ఇందులో మీరు ఒక మాట జాగ్రత్తగా గమనిస్తే నానారత్న విచిత్ర భూషణకరీ అని మొదలుపెట్టారు. అమ్మవారు ఎన్నో రత్నములు పొదగబడినటువంటి హారములను వేసుకుంటుంది అని లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ప్రతిపాదింపబడింది. మీరు కొన్ని కొన్ని నామాలు పరిశీలిస్తే ఆ నామాలన్నీ కూడా అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణముల యొక్క రత్నములు కానీ లేదా రత్నములతో కూర్చబడిన ఆభరణములను గూర్చినటువంటి వివరణ కానీ లేదా అమ్మవారి యొక్క అంగప్రత్యంగములలో కొన్ని రత్న సదృశమైనవి కానీ మీకు కనపడతాయి. ఉదాహరణ చెప్పాలి అంటే కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత, అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం ఉందే అది బంగారముతో చేయబడి పద్మరాగమునులు పొదగబడి ఉన్నాయి. గొప్ప శోభతో ఉంది ఆ కిరీటం. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా, నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి రీతిలో ఆమె ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆభరణము యొక్క కాంతి ప్రకాశిస్తోంది. తార అంటే నక్షత్రము మిణుక్కు మిణుక్కుమని మెరుస్తుంది. నాసాభరణం, ముక్కుకు పెట్టుకున్న ఆభరణంలో పెద్ద పెద్ద రత్నాలు పొదగబడి ఉండవు, అందుకే అది కూడా తళుక్కు తళుక్కుమని మెరుస్తూ కనపడుతోంది. అందుకే తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంకయుగళీభూత తపనోడుపమండల, అసలు సజీవరత్నాలు. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా తన చెవులకు తాటంకములుగా ఆమె అలంకారం చేసుకుంది, చివిభూషణములుగా. అలాగే ఆ తల్లి కామీ శబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర, మహాకామేశ్వరుడు మెడలో కట్టినటువంటి మంగళసూత్రము శతమానములతో ఆమె యొక్క మెడలో ప్రకాశిస్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.